హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా స్మార్ట్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించిన 4th క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి వాటిలోని యూనిట్లో ప్రతి ఒక్క యూనిట్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వదలుచుకున్నాను. అందులో భాగంగా మొదటి యూనిట్ అయిన 3 బటర్ఫ్లైస్ అనే పాఠ్య భాగంలోని ఆ పాఠానికి సంబంధించిన వివరణని ఈరోజు తెలుసుకుందాం. మొదటగా 3 బటర్ఫ్లైస్ లెసన్ పేరు ఏంటండి? 3 బటర్ఫ్లైస్. అంతేకాకుండా 4వ తరగతిలోని పాఠ్య పుస్తకాన్ని ఏమని పేరు ఇచ్చారంటే బ్లూసమ్స్ అనే పేరు ఇవ్వడం జరిగింది. 4వ తరగతి పాఠ్య పుస్తకానికి మొత్తానికి ఏమని పేరు ఇచ్చారు? బ్లూసమ్ అనే పేరు ఇవ్వడం జరిగింది. అందులో మొదటి పాఠం 3 బటర్ఫ్లైస్. ఈ బటర్ఫ్లైస్ ఇందులో ఫస్ట్ వచ్చేసి ప్రీ రీడింగ్ అనేది ఉందండి. ప్రీ రీడింగ్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ రావు. కేవలం ఇది పిల్లల్ని యాక్టివేట్ చేయించడానికి మాత్రమే టీచర్స్కి ఉపయోగపడుతుంది. అంటే పాఠంలోకి వెళ్ళడానికి ముందుగా పిల్లల్ని ప్రేరేపించడానికి మాత్రమే ఈ ప్రీ రీడింగ్ అనేది ఉపయోగపడుతుంది. పాయింట్ ఆఫ్ వ్యూ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ దీని మీద రావు. ఓకేనా? సరే, నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం. లెసన్ పేరు వచ్చేసి 3 బటర్ఫ్లైస్. 3 తేనెటీగల గురించి మనం ఈరోజు ఈ లెసన్ గురించి తెలుసుకున్నాం. 3 బటర్ఫ్లైస్ లైవ్ ఇన్ ఏ గార్డెన్. 3 బటర్ఫ్లైస్ ఎక్కడ నివసిస్తున్నాయంట? గార్డెన్లో నివసిస్తున్నాయి. దే వర్ ఫ్రెండ్స్. ఆ 3 ఫ్రెండ్స్. వన్ ఆఫ్ దెమ్ వాజ్ వైట్. ఒకటి తెలుపు రంగులో ఉన్నది. వన్ రెడ్. ఒకటి ఎరుపు రంగు. అండ్ ద అదర్ ఎల్లో. ఒకటి పసుపు రంగులో ఉండడం జరిగింది. దే ప్లేడ్ అండ్ డాన్స్డ్ టుగెదర్. అవి ఎప్పుడు కూడా 3 కలిసి ఆడుకుంటాయి మరియు కలిసి డ్యాన్స్ చేస్తాయి అన్నమాట. దే ఫ్లూ టుగెదర్ అండ్ సక్డ్ నెక్టార్ ఫ్రమ్ ది ఫ్లవర్స్. ఆ 3 తేనెటీగలు కూడా కలిసి ఎగురుతూ నెక్టార్ మకరందాన్ని పీల్చడం జరుగుతుంది. దేని నుంచి అంటే ఫ్లవర్స్ నుంచి మకరందాన్ని పీల్చడం జరుగుతుంది. వన్ ఆఫ్టర్నూన్ వెన్ ద బటర్ఫ్లైస్ వర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. ఒక మధ్యాహ్నము గార్డెన్లో ఆడుతూ ఉండగా ఆ 3 బటర్ఫ్లైస్ ఇట్ సడన్లీ గ్రూ డార్క్ అండ్ కోల్డ్ విండ్ బ్లూ. సడన్గా డార్క్ అండ్ చల్లని గాలి అనేది వీచడం జరిగిందనమాట. ఇట్స్ గోయింగ్ టు రైన్, లెట్స్ స్టాప్ ప్లేయింగ్ సెడ్ ద బటర్ఫ్లై. రెడ్ బటర్ఫ్లై ఏం చెప్పిందంటే ఇట్స్ గోయింగ్ టు రైన్, లెట్స్ స్టాప్ ప్లేయింగ్ సెడ్ ద బటర్ఫ్లై. చూస్తూ ఉంటే ఈ మేఘావృతం అవుతోంది కాబట్టి వర్షం వచ్చే సూచన ఉంది, మనం ఆడటం స్టాప్ చేద్దామని ఎరుపు తేనెటీగ అనేది చెప్పడం జరిగింది. సడన్లీ స్టార్టెడ్ రైనింగ్. అంటూ ఉండగానే వెంటనే వర్షం అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ ద 3 బటర్ఫ్లైస్ గాట్ వెట్ ఇన్ ద రెయిన్. 3 తేనెటీగలు తడిచిపోయాయి అన్నమాట. దే ఫౌండ్ ఇట్ డిఫికల్టీ టు ఫ్లై. ఆ 3 అనుకున్నాయి ఇప్పుడు ఎగరడం చాలా కష్టమని. దే లుక్డ్ ఫర్ షెల్టర్. అవి ఒక నివాసం కోసం, అంటే ప్రస్తుతం తడిచిపోయా ఎగరడం కుదరదు కాబట్టి ఒక షెల్టర్ కోసం ఎదురు చూడడం జరిగిందనమాట. దే సా ఏ సన్ఫ్లవర్ నియర్ బై. దగ్గరలో ఒక సన్ఫ్లవర్ని చూడడం జరిగిందనమాట. ఇట్ వాచ్ వాచింగ్ దెమ్ క్యూరియస్లీ. ఆ 3 ఆ సన్ఫ్లవర్ ఏంటంటే క్యూరియస్లీ అంటే చాలా ఉత్సాహంగా క్యూరియాసిటీతో చూడడం జరుగుతుందన్నమాట. హలో సన్ఫ్లవర్, ఇట్స్ రైనింగ్ హెవీలీ, కెన్ వీ స్టే హియర్ టిల్ ఇట్ స్టాప్ రైనింగ్ ఆస్క్డ్ ద బటర్ఫ్లైస్ 3 ఏమన్నాయంటే, హలో సన్ఫ్లవర్, ఇప్పుడు వర్షం పడుతూ ఉంది, చాలా ఎక్కువగా పడుతుంది, కాబట్టి ఆ వర్షం తగ్గేంత వరకు మేము మీ దగ్గర ఉండొచ్చా అని అడుగుతాయి అన్నమాట. అప్పుడు ద సన్ఫ్లవర్ సెడ్, మై ఫేవరెట్ రెడ్ అండ్ ఎల్లో వన్స్, యూ కెన్ స్టే విత్ మీ టిల్ ఇట్ స్టాప్ రైనింగ్, బట్ ఐ కాంట్ లెట్ ద వైట్ వన్ హియర్. అదేం చెప్తుందంటే, సన్ఫ్లవర్ ఏం చెప్తుందంటే, నాకు ఇష్టమైన రెడ్ అండ్ ఎల్లో బటర్ఫ్లైస్ అయితే నాతో పాటు ఉండొచ్చు, అయితే వైట్ బటర్ఫ్లై నాతో ఉండడానికి వీల్లేదని చెప్తుందన్నమాట. ద ఎల్లో అండ్ ద రెడ్ బటర్ఫ్లైస్ రిప్లై. అప్పుడు ఏమంటాయంటే ఎల్ అండ్ రెడ్ బటర్ఫ్లైస్, నో డియర్, వీ వాంట్ స్టే హియర్, సెండింగ్ అవే అవర్ ఫ్రెండ్స్ ఇన్ డిస్మే. మేము మా ఫ్రెండ్ని వదిలేసి ఇక్కడ ఉండడం అనేది జరగదు, సారీ సన్ఫ్లవర్ అని చెప్తారనమాట. ద రైన్ కేమ్ డౌన్ లైక్ పెబల్స్ ఆన్ ది బటర్ఫ్లై. ఆ వర్షం ఎలా పడుతుందంట దాని మీద చిన్న చిన్న గులకరాళ్ళ వలె వాటి మీద పడడం జరుగుతూ ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్, దెన్ ద బటర్ఫ్లై సా ఎ వైట్ లిల్లీ. తర్వాత
వైట్ లిల్లీని చూడడం జరిగింది. ఫస్ట్ ఎవరిని చూశారు? సన్ఫ్లవర్ని చూశారు. సన్ఫ్లవర్ ఏమంది, రెడ్ అండ్ ఎల్లో నా దగ్గర ఉండండి, వైట్ నా దగ్గర ఉండొద్దు అని చెప్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వైట్ లిల్లీని చూడడం జరుగుతుంది. హలో గుడ్ లిల్లీ, ఇట్స్ రైనింగ్ హెవీలీ, చాలా ఎక్కువగా వర్షం పడుతూ ఉంది అని మళ్ళీ అంటాయన్నమాట వైట్ లిల్లీతో. ఓపెన్ యువర్ పెటల్స్ వైడ్ అండ్ టేక్ అట్ ఇన్ టు ద హైడ్ ద బటర్ఫ్లైస్ బెగ్డ్. అప్పుడు ఏమంటాయంటే, ఓపెన్ యువర్ పెటల్స్, నీ యొక్క రెక్కలని పెద్దగా చేయవా, టేక్ అట్ ఇన్ టు హైడ్, మమ్మల్ని నీ రెక్కల్ని పెద్దగా చేసి మమ్మల్ని అక్కడ దాచుకోవా అని బటర్ఫ్లైస్ అడుగుతాయన్నమాట. అప్పుడు మై ఫేవరెట్ వైట్ వన్ యూ కెన్ స్టే విత్ మీ టిల్ ఇట్ స్టాప్ రైనింగ్. అప్పుడు ఏమంటుంది వైట్ లిల్లీ, నాకు ఇష్టమైన వైట్ బటర్ఫ్లై, నువ్వు నాతో పాటు ఉండొచ్చు, బట్ ఐ కాంట్ లెట్ ద అదర్ టూ ఆఫ్ హియర్. తర్వాత ఏం చెప్తుంది, మిగతా రెండైనా ఎల్లో అండ్ రెడ్ అనేది నా దగ్గర ఉండడానికి వీల్లేదని చెప్తుంది అనమాట వైట్ లిల్లీ. అప్పుడు అవి ఏమంటాయంటే, నో డియర్ ఐ వాంట్ స్టే హియర్ సెండింగ్ అవే మై ఫ్రెండ్ ఇన్ డిస్మే. నా ఫ్రెండ్స్ని పంపి నేను ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు అని వైట్ బటర్ఫ్లై అనేది రిప్లై చేయడం జరుగుతుంది. ఇంకా వర్షం పడుతూ ఉంటుందన్నమాట. తర్వాత ద బటర్ఫ్లైస్ వర్ టోటల్లీ వెట్ బై దెన్ అండ్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు ఫ్లై. ఆ బటర్ఫ్లైస్ అంటే ఆ తేనెటీగలు అనేది పూర్తిగా తడిచిపోవడం అనేది జరుగుతుందన్నమాట. అవి ఇంకా ఎగరడానికి అస్సలు చాలా కష్టంగా ఉంటుంది వాటికి. దే లుక్డ్ అట్ ది స్కై, అప్పుడు ఆకాశం వైపు చూస్తాయి. ఇట్ వాజ్ స్టిల్ క్లౌడీ, ఇంకా అది మేఘావృతంలోనే ఉంటుందన్నమాట. ద సన్ వాజ్ వాచింగ్ ద బటర్ఫ్లైస్ ఫ్రమ్ బిహైండ్ ద క్లౌడ్స్. ఆ మేఘాల వెనుక నుంచి సూర్యుడు అనేది వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు బటర్ఫ్లై. హీ వాజ్ ప్లేజ్డ్ టు సీ ద లవ్ అండ్ కేరింగ్ అమాంగ్ ద బటర్ఫ్లైస్. ఆ సన్ అనేది ఆ మూడిటి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి చాలా సంతోషపడిపోతాడు అనమాట. సో హీ చేజ్డ్ ద క్లౌడ్స్ అవే అండ్ ఇట్ స్టాప్డ్ రైనింగ్. అతను నా సూర్యుడు అనేది వాటి యొక్క అభిమానాన్ని వాటి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని చూసి ఆ క్లౌడ్స్ని చేంజ్ చేసి వాటి మేఘాలను అనేది పక్కకు తప్పించి వర్షాన్ని స్టాప్ చేయడం జరుగుతుంది. ద సన్ డ్రైడ్ ద బటర్ఫ్లైస్ వింగ్స్. ఇంకా ద బటర్ఫ్లైస్ యొక్క వింగ్స్ అంటే రెక్కల్ని సూర్యుడు అనేది ఆర్పడం జరుగుతుందన్నమాట. ద 3 బటర్ఫ్లైస్ వర్ హ్యాపీ అగైన్, దే డ్యాన్స్ ఇన్ ద గార్డెన్ అమాంగ్ ద ఫ్లవర్స్ టిల్ ఈవినింగ్. తర్వాత అవి చాలా సంతోషపడిపోయి ఇంకా ఈవినింగ్ వరకు డ్యాన్స్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటాయన్నమాట. వెన్ నైట్ ఫెల్, రాత్రి అవుతూ ఉండగా ద 3 బటర్ఫ్లైస్ వెంట్ టు స్లీప్ టుగెదర్, నిద్రపోవడానికి రాత్రి అవుతుండగా అవి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇదండి మెయిన్, అంటే ఈ పాఠం యొక్క ఉద్దేశం అనేది ఏంటనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మెయిన్ ఇక్కడ ఈ లెసన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లాసరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ ఇచ్చిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కంపల్సరీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయన్నమాట. ఇక్కడ నెక్టార్ అనేది ఇచ్చాడు. నెక్టార్ అంటే నేనేం చెప్పానంటే మకరందం అని చెప్పాను. అదే ఇంగ్లీష్లో ఏముంది ఇక్కడ, ఏ స్వీట్ లిక్విడ్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్ అండ్ కలెక్టెడ్ బై బీస్. ఏ స్వీట్ అంటే ఒక తీయని ద్రవము, మొక్కల నుంచి వచ్చిన తీయని ద్రవము ఏదైతే ఉంటుందో దాన్నే మకరందం అంటారు అని అర్థం. ఇక్కడ షెల్టర్ అంటే ఏంటి, ఏ ప్లేస్ దట్ ప్రొటెక్ట్ వన్ ఫ్రమ్ బ్యాడ్ వెదర్. అంటే సరైన షెల్టర్ అంటే నివాసం అనమాట. అంటే ఒక మనిషిని కానీ ఒక దేన్నైనా కానీ రక్షించే ఒక ప్లేస్ని ఏమంటామంటే షెల్టర్ అని అంటాం. పెబల్స్ అంటే స్మాల్ స్టోన్ అన్నాం కదా, బటర్ఫ్లైస్ మీద వర్షం ఎలా పడుతుంది, పెబల్స్ లాగా పడుతుంది. పెబల్స్ అంటే ఏంటి, స్మాల్ స్టోన్ అంటే గులకరాలే పడుతూ ఉంది వాటి మీద. తర్వాత డిస్మే అంటే ఏంటి, ఏ ఫీలింగ్ ఆఫ్ అన్హ్యాపీనెస్ అండ్ డిసప్పాయింట్మెంట్ అంటాయి కదా. రెడ్ లిల్లీ, ఎల్లో లిల్లీ అంటాయి ఒకసారి సన్ఫ్లవర్తో. తర్వాత వైట్ బటర్ఫ్లై అనేది లిల్లీతో అంటూ ఏమంటాయి, మా ఫ్రెండ్స్ని పంపించి మేము ఉండడం మాకు ఇష్టం లేదు, డిస్మే అని అక్కడ మెన్షన్ చేస్తారు కదా. డిస్మే అంటే ఏంటంటే అన్హ్యాపీనెస్ అండ్ డిసప్పాయింట్మెంట్. చేజ్డ్ అంటే ఏంటి, ర్యాన్ ఆఫ్టర్ సమ్వన్ ఆర్ సంథింగ్ టు క్యాచ్. అంటే ఒకదాన్ని పట్టుకోవడానికి లేదా ఒకదాని వెంట పరిగెత్తడాన్ని ఏమంటామంటే చేజ్డ్ అని అంటాము. ఈ గ్లాసరీ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ 2. యాక్టివిటీ 2లో కాంప్రిహెన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలను పూరించండి అని ఇచ్చారనమాట. ఇక్కడ ద బటర్ఫ్లైస్ లీవ్డ్ ఇన్
ఎక్కడ నివసిస్తున్నాయి బటర్ఫ్లైస్? గార్డెన్లో, తోటలో నివసిస్తూ ఉన్నాయి. బటర్ఫ్లైస్ సక్ డాష్ ఫ్రమ్ ఫ్లవర్స్. పువ్వుల నుంచి అవి వేటిని సేకరిస్తున్నాయి? నెక్టార్ అంటే ఏంటి? మకరందాన్ని సేకరిస్తూ ఉన్నాయి. ద రెయిన్ హిడ్ ద డాష్ లైక్ పెబల్. వర్షం అనేది వేటిని వర్షం అనేది వేటిపైన రాళ్ళ వలె కురుస్తూ ఉందంటే బటర్ఫ్లైస్ పైన రాళ్ళ వలె కురుస్తూ ఉన్నది. డాష్ వాజ్ వాచింగ్ ద బటర్ఫ్లైస్ ఫ్రమ్ బిహైండ్ ద క్లౌడ్స్. మేఘాల వెనుక నుంచి బటర్ఫ్లైస్ని ఎవరు గమనిస్తూ ఉన్నారు? ద సన్. సూర్యుడు అనేది గమనించడం జరుగుతూ ఉంది. తర్వాత నెక్స్ట్ గ్లాసరీ తర్వాత అత్యంత ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే వొకాబులరీ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్త ఇది చూసుకోవాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఈ ఇచ్చిన వాక్యాలలో మీరు అండర్లైన్ వర్డ్స్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఐ వాంట్ స్టే హియర్ సెండింగ్ అవే మై ఫ్రెండ్ ఇన్ డిస్మే రిప్లైడ్ ద వైట్ బటర్ఫ్లై. వైట్ బటర్ఫ్లై ఏం చెప్పింది? నేను ఇక్కడ మా ఫ్రెండ్స్ని డిసప్పాయింట్ అన్హ్యాపీనెస్తో పంపించి నేను ఉండలేను అని రిప్లై ఇచ్చింది. ఇక్కడ ఎక్కడ అండర్లైన్ చేశారు? బటర్ఫ్లై. స్పెల్లింగ్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. మెయిన్ స్పెల్లింగ్స్ అయితే తప్పకుండా చూసుకోండి. ఆ స్పెల్లింగ్ కూడా అడిగే అవకాశం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందన్నమాట. ఇక్కడ చూడండి, బటర్ఫ్లై, BUTTERFLY, బటర్ఫ్లై. తర్వాత రెండో వాక్యం చూడండి, 3 butterflies lived in the garden. 3 తేనెటీగలు ఎక్కడ నివసిస్తూ ఉన్నాయి? తోటలో నివసిస్తూ ఉన్నాయి. ఇక్కడ బటర్ఫ్లైస్ అనేవి ఏంటండి? బటర్ఫ్లై ఒకటి కాబట్టి బటర్ఫ్లై, 3 కాబట్టి బటర్ఫ్లైస్. ఇన్ సెంటెన్స్ ఐ అండ్ ద వర్డ్ బటర్ఫ్లై denotes only one butterfly. సో ద నౌన్ బటర్ఫ్లై ఈజ్ సింగులర్. ఇక్కడ మొదటి సెంటెన్స్లో ద వర్డ్ బటర్ఫ్లై అనేది ఓన్లీ 1 బటర్ఫ్లైని డినోట్ చేయడం జరుగుతుంది. సో ద నౌన్ బటర్ఫ్లై ఈజ్ సింగులర్. సో ఒకదాన్ని డినోట్ చేస్తుండేదాన్ని ఏమని అంటాము? సింగులర్ అని అంటాము. ఇన్ సెంటెన్స్ 2, రెండవ సెంటెన్స్లో చూడండి, ద వర్డ్ బటర్ఫ్లైస్ డినోట్స్ మోర్ దాన్ 1 బటర్ఫ్లై. బటర్ఫ్లైస్ అనే పదము ఒకదానికంటే ఎక్కువ వాటిని చెప్తూ ఉందన్నమాట. సో ద నౌన్ బటర్ఫ్లైస్ ఈ ప్లూరల్. సో ఒకదాన్ని మనం చెప్పేటప్పుడు సింగులర్ అని అంటాము, ఒకటి కన్నా ఎక్కువ వాటిని చెప్పేటప్పుడు ప్లూరల్స్ అని అంటాము. ఇక్కడ యాక్టివిటీస్ 3 చూడండి. యాక్టివిటీస్ 3లో సింగులర్, ప్లూరల్ అనేసి 2 ఇవ్వడం అనేది, అంటే సింగులర్స్ వాళ్ళు ఇచ్చేసారు, వాటికి సంబంధించి ప్లూరల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సింగులర్కి ప్లూరల్స్కి ఎక్కువగా ఏమొస్తాయంటే, ఒకవేళ ఈ నౌన్ అనేది అంటే ఓ కానీ, ఎస్ కానీ, ఎస్ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ, తర్వాత సిహెచ్ కానీ ఫామ్ అయితే వాటికి ప్లూరల్ అంటే సింగులర్ అనే పదము ఓ కానీ, ఎస్ కానీ, ఎస్ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ, సిహెచ్తో కానీ ఎండ్ అయితే సింగులర్ అనే పదము వాటికి ప్లూరల్గా ఈఎస్ అనేది వస్తుంది. ఓ కానీ, ఎస్ కానీ, ఎస్ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ, సిహెచ్ కానీ ఎండ్ అయితే వాటి ఈఎస్ అనేది వస్తుందన్నమాట. ఎగ్జాంపుల్ మ్యాచ్ అని ఇక్కడ సిహెచ్తో ఎండ్ అయింది. సో వాటికి ప్లూరల్గా ఏమొస్తుంది? మ్యాచెస్. ఈఎస్ అనే పదం యాడ్ అవుతుంది. ఇవన్నమాట సింగులర్కి అంటే ఎండింగ్లో ఏది ఉంటే ఏది యాడ్ అవుతుంది అనేది అనమాట. ఇక్కడ చూడండి, యాక్టివ్ 3 ఏం చెప్పాడంటే, ఫైండ్ ద ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ ది సింగులర్ నౌన్ ఫ్రమ్ ది రీడింగ్ టెక్స్ట్, రైట్ ఇన్ ద టేబుల్. ఇక్కడ సింగులర్ నౌన్స్కి ప్లూరల్ నౌన్స్ని కనుక్కోండి అని ఇచ్చారు. ఫ్లవర్ అంటే ఏంటి? ఒక పువ్వు. ఫ్లవర్స్ పువ్వులు. పెబల్స్ అంటే రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు. పెబల్స్. ఇక్కడ చూడండి, ఎస్ అనేది యాడ్ చేయాలి. ఫెల్లో, ఇక్కడ ఎస్ యాడ్ చేస్తే ఫెలో. తర్వాత పెటల్, ఒక రెక్క, ఒక పువ్వు యొక్క ఒక రెక్క. పెటల్స్ రెక్కలు. క్లౌడ్ మేఘము. క్లౌడ్స్ మేఘాలు. వింగ్ రెక్క, వింగ్స్ రెక్కలు. బటర్ఫ్లై ఒక తేనెటీగ. బటర్ఫ్లైస్ తేనెటీగలు. ఓకేనండి. తర్వాత సింగులర్ నౌన్స్ ఇది చూడండి ఇచ్చారు. సింగులర్ నౌన్స్ ఫార్మ్ దేర్ ప్లూరల్స్ బై యాడింగ్ ఎస్
es or ies depend upon the word ending. సింగులర్ నౌన్ నుంచి ప్లూరల్ నౌన్స్ ఫామ్ కావాలంటే వాటికి సింగులర్ నౌన్స్ ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ అవుతాయి. డిపెండింగ్ అపాన్ ద వర్డ్ ఎండింగ్ అంటే సింగులర్ నౌన్ యొక్క వర్డ్ దేంతో ఎండ్ అయింది దాని మీద ఆధారపడి ప్లూరల్ ఫామ్స్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ చేరడం జరుగుతుంది. ఓకేనా అండి. తర్వాత యాక్టివిటీ 4 ఇక్కడ చూడండి ఏం ఇచ్చారు. ఫిల్ ద గివెన్ క్రాస్వర్డ్ పజిల్ విత్ ద ప్లూరల్స్ ఆఫ్ ది గివెన్ సింగులర్ ఫామ్ ఫ్రమ్ ది హింట్ బాక్స్. ఇక్కడున్న బాక్స్లో సింగులర్స్ ఇచ్చారు, వాటికి మనం ప్లూరల్స్ ఫామ్స్ కలిపి ఈ పజిల్ వర్డ్స్ని పూర్తి చేయడం జరుగుతుంది. సో గార్డెన్ అంటే తోట, దాన్ని ఏమంటాము గార్డెన్స్ తోటలు. ఎస్ కలపాలి, ఎస్ కలిపితే సరిపోతుంది. క్లౌడ్ మేఘము, క్లౌడ్స్ మేఘాలు. బాక్స్ పెట్టె, బాక్సెస్ పెట్టెలు. ఫ్రెండ్ స్నేహితుడు, ఫ్రెండ్స్ FRIENDS ఫ్రెండ్స్ స్నేహితులు. లిల్లీ ఒక లిల్లీ. ఇక్కడ చూడండి లిల్లీ LILIES లిల్లీస్. నైట్ నైట్స్. పోయం స్కూల్ స్కూల్స్. కదండి ఫ్రెండ్ నైట్స్ ఫ్రెండ్స్. తర్వాత పోయమ్స్. ఇక్కడ లిల్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే కొంచెం డిఫరెంట్, అన్నిటికీ ఎస్ యాడ్ అయింది, లిల్లీస్ మాత్రం LILIES అనేది వస్తుంది అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోవచ్చు మనం, మిగతావన్నీ ఎస్ఏ కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ యాక్టివిటీ అనేది మనం చూద్దాం. నెక్స్ట్ యాక్టివిటీ గ్రామర్ ఇచ్చాడండో. ఈ గ్రామర్ చాలా 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 ఇంపార్టెంట్. అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రామర్ అనేది లేకుండా ఏది జరగదు. చూడండి, రీడ్ ద సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ది టెక్స్ట్. ఒకసారి ఈ వాక్యాన్ని చదవండి. ద రైన్ కేమ్ డౌన్ లైక్ పెబల్స్ ఆన్ ది బటర్ఫ్లైస్. బటర్ఫ్లైస్ మీద వర్షం ఎలా పడుతుంది, చిన్న చిన్న గులకరాలుగా పడుతుంది. ఇక్కడ రెండు సెంటెన్స్ అండర్లైన్ చేయడం జరిగింది. రైన్ ఒకటి, బటర్ఫ్లైస్ ఒకటి. రీడ్ సమ్ మోర్ సెంటెన్స్. హనీ ఈజ్ హోల్సమ్ ఫుడ్ అండ్ గుడ్ ఫర్ హెల్త్. గోల్డ్ ఈజ్ ప్రీసియస్ మెటల్. We get wood from trees. We should drink clean water. We get wool from sheep. I don't eat meat. Houses are built using bricks and cement. హనీ అనేది ఒక ఆరోగ్యకరమైన పదార్థము. గోల్డ్ అనేది ఒక ప్రీషియస్ మెటల్. వి గెట్ వుడ్ ఎక్కడి నుంచి, చెట్ల నుంచి వస్తుంది. వీ షుడ్ డ్రింక్ క్లీన్ వాటర్, మంచి నీటినే మనం తాగాలి. వీ గెట్ వూల్ ఫ్రమ్ షీప్, గొర్రెల నుంచి మనము ఉన్నిని సేకరిస్తాము. ఐ డోంట్ ఈట్ మీట్, నేను మాంసం తినను. హౌసెస్ ఆర్ బిల్ట్ యూజింగ్ బ్రిక్స్ అండ్ సిమెంట్, ఇండ్లు వేటితో కడతారు, బ్రిక్స్ అండ్ సిమెంట్తో కడతారు. ద నౌన్స్ విచ్ ఆర్ అండర్లైన్ అబోవ్ ఆర్ మేడ్ ఆఫ్ ఎ మెటల్ ఆర్ సబ్స్టెన్స్. సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ మెటీరియల్ నౌన్స్. సో మెటీరియల్ నౌన్స్లోని 4 రకాలు ఉన్నాయి, అందులో ఒక రకం గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటండి మెటీరియల్ నౌన్స్ గురించి. ఇక్కడ ఏవైతే నౌన్స్ ఇచ్చాడంటే హనీ, గోల్డ్, వుడ్, తర్వాత వాటర్, వూల్, మీట్, బ్రిక్స్, సిమెంట్ ఇవన్నీ ఇచ్చాడు కదా. ఏమంటున్నారు ఇక్కడ, ఈ నౌన్స్ విచ్ ఆర్ అండర్లైన్ అబోవ్ ఆర్ మేడ్ ఏ మెటల్. ఇక్కడ ఇచ్చిన అన్ని నౌన్స్ కూడా ఒక మెటల్ నుంచి కానీ ఒక పదార్థం నుంచి కానీ తయారు చేయడం జరుగుతుంది. సో వాటిని ఏమంటామంటే మెటీరియల్ నౌన్ అనేది అనడం జరుగుతుంది. ఏ మెటీరియల్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ మెటల్ ఆర్ సబ్స్టెన్స్ ఫ్రమ్ విచ్ ఏ థింగ్ ఈజ్ మేడ్. ఏ మెటీరియల్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ మెటల్ ఆర్ సబ్స్టెన్స్ ఫ్రమ్ విచ్ ఏ థింగ్ ఈజ్ మేడ్. ఏదైతే తయారు చేయబడుతుందో దాన్ని మనం మెటీరియల్ నౌన్ అనడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ 5. అండర్లైన్ ద మెటీరియల్ నౌన్స్ ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో. మెటీరియల్ నౌన్స్ గుర్తించి మనం ఇక్కడ అండర్లైన్ చేయడం జరుగుతుంది. సిల్వర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ జ్యువెలరీ. సిల్వర్ అనేది ఇక్కడ మెటీరియల్.
తర్వాత ద హెన్ లేస్ ఎగ్స్, కోడిపెట్ట గుడ్లు పెట్టింది. ఐ యూజ్ కోకోనట్ ఆయిల్ ఫర్ మై హెయిర్. ఇక్కడ మెటీరియల్ అంటే ఏదైనా ఒక వస్తువు తయారు చేయబడింది, దేని నుంచి తయారు చేయబడింది లేదా ఏ వస్తువులను ఉపయోగించాం అనేది ఇక్కడ మెటీరియల్ నౌన్ అనమాట. ఐ గెట్ న్యూ క్లాస్. క్లాస్ అనేది వేరే ఒక అంటే దారాల నుంచి తయారు చేయబడుతుంది. సో ఇది ఇక్కడ మెటీరియల్ నౌన్. కోకోనట్ ఆయిల్ అనేది కోకోనట్ నుంచి తయారవుతుంది. సో ఒక మెటీరియల్ లేదా ఒక సబ్స్టెన్స్ నుంచి తయారు చేయబడుతుంది కాబట్టి ఇది మెటీరియల్ నౌన్. ఎగ్స్ అనేది హెన్ నుంచి వస్తాయి. సో హెన్ నుంచి తయారు చేయబడింది కాబట్టి ఇది మెటీరియల్ నౌన్. తర్వాత సిల్వర్ దేనికి ఉపయోగిస్తాం? సిల్వర్ అనేది ఒక మెటీరియల్ నౌన్, అంటే ఒక మెటీరియల్ ఒక దాన్ని తయారు చేయడానికి ఉపయోగపడతాం కాబట్టి అది మెటీరియల్ నౌన్. తర్వాత మై సిస్టర్ లైక్స్ చీజ్. ఐరన్ ఈజ్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్. మై ఫాదర్ హ్యాజ్ ఎ మొబైల్ ఫోన్. ఇక్కడ ఒక మెటల్ని కానీ ఒక సబ్స్టెన్స్ని కానీ ఏదైతే చెప్తుందో అది దాన్ని ఏమంటామంటే మెటీరియల్ నౌన్ అని అంటాము. తర్వాత ఇంకా ఉందండి నెక్స్ట్ పార్ట్ అనేది మిగతా ఇక్కడ కొన్ని ఉన్నాయి. కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్, తర్వాత నెక్స్ట్ ఇక్కడ పంక్చుయేషన్ మార్క్స్, తర్వాత యాక్టివిటీ 6, 7, తర్వాత నెక్స్ట్ ఇక్కడ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్, యాక్టివిటీ 8, తర్వాత యాక్టివిటీ 9 రోల్ ప్లే, ఇక్కడ వరకు ఉన్నాయి. ఈ యాక్టివిటీ లాంగ్వేజ్ గేమ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ పార్ట్లో వస్తాయన్నమాట. ఒకవేళ నేను చెప్పిన విషయము, నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లేదా మరి ఇంకా ఎలా చెప్పాలి అనేది కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.